一個見てサイズ自分で決めてそこに分けるんですか？分けたりもしますね。頼まれたりとかするのがあるので。これ今ちょうどシーズンですか？そう。もうギリギリ、もう少しで終わりになりますけど。జపాన్లో టమాటాలు చాలా రేట్ ఎక్కువ. ఈ ఒక్క టమాటా ఉంది కదా, ఈ ఒక్క టమాటా 100 ఏళ్ళ నుంచి 150 ఏళ్ళు అమ్ముతారు. 100 ఏళ్ళు అంటే 70 రూపాయలు. దాదాపు ఈ ఒక్క టమాటా 100 రూపాయలు దాదాపుగా ఖరీదు ఉంటుంది. ఇది ఒకటి తీసుకుని వెళ్ళి 70 రూపాయలు ఇందులో వేయండి, 100 అని ఇందులో వేయండి, ఇది కొనుక్కుని వెళ్ళి వాటికి పెట్టండి అని చెప్పారు. మనుషులు ఎవరు లేరు ఇక్కడే, డబ్బులు కూడా అలా పెట్టేసి ఉంచుతారు అనమాట. సో జస్ట్ నమ్మకం మీదే, అంతా నమ్మకం మీద అనమాట. సో ఇప్పుడు ట్రావెల్ చేస్తూ జపాన్ విలేజ్ సిరీస్లో మనం ఎక్కడికి వచ్చామంటే చూడండి, ఇక్కడ మొక్కజొన్న కండులు ఒకదానికి 1 2 3 ఇగో ఇంకా చిన్నవి ఇంకా చాలా పెద్దగా అవుతాయన్నమాట. సో ఈ మొక్కజొన్న కండులు చూసాం కదా, ఇలా పొడుగ్గా ఉన్నాయి, కానీ పెద్ద ఫామ్ అయితే కాదు, చిన్న ఫాము. తర్వాత నెక్స్ట్ మనం ఏం చూస్తున్నాం అంటే ఇది క్యాబేజ్. ఈ వేసి ఒక 1 మంత్ ఎంతో అయి ఉంటుంది, 1 మంత్ 1.5 మంత్. ఇంకా క్యాబేజ్ ఏం రాలేదు. ఆ మధ్యలోంచి క్యాబేజ్ వస్తుంది అనమాట. ఈ ఏరియాలో నగానోకెన్లో చాలా క్యాబేజ్ చాలా ఫేమస్. కరుయుజావా అనే ఒక ప్లేస్ ఉందన్నమాట. కరుయుజావా దగ్గర ఈ క్యాబేజ్ అనేది ఆ చుట్టుపక్కల ఊళ్ళో క్యాబేజ్ బాగా పండుద్ది. క్యాబేజ్ కొన్నాళ్ళు ఒక 2 మంత్స్ అలా అవ్వాలనుకుంటా, ఆ తర్వాత మంచి క్యాబేజ్ వస్తుంది. ఇది చెస్నట్ ఫామ్ అన్నమాట. చెస్నట్ ఇలా ఉంటాయి, లోపల చిన్న నట్ లాగా ఇలా ఉంటుంది అనమాట. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అది, ఆ చెస్నట్ ఫామ్. మీకు చెస్నట్ కూడా చూపిస్తాను. సో చెట్ల మీద చూడొచ్చు, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయి, కానీ కొంచెం గ్రీన్ నుంచి కొంచెం పండాక అట్లా బ్రౌన్ కలర్లో మారుతాయి. ఇది విపరీతంగా గుచ్చుకుంటుంది, ప్రతి దానికి ముళ్ళు ఉంది, పట్టుకోవటమే చాలా కష్టంగా ఉందన్నమాట. దీని లోపల ఆ చెస్నట్ అనేది ఉంటుంది. అది బాయిల్ చేసి తినచ్చు, ఫ్రై చేసి తినచ్చు, అది కాల్చి కూడా తినచ్చు. చాలా హెల్తీ ఫుడ్ అనమాట. ఇది చెస్నట్. మొదటిసారి చెస్నట్ గురించి తెలుసుకోవటం. చూడండి ఎలా ఉందో. సో ఇలా మనకి ముళ్ళులు, ఒక బాల్ మీద ముళ్ళులు పెడితే ఎట్లా ఉంటాయి అట్లా ఉన్నాయి. ఒక టెన్నిస్ బాల్కి ముళ్ళు పెట్టినట్టు అవునవును చూస్తుంటే. సో ఇదంతా చెస్నట్, అండ్ అక్కడ మనకి క్యాబేజ్, అక్కడ మొక్కజొన్న. చూడండి మొత్తం కొండలు చుట్టూ, చాలా పెద్ద హైవే రోడ్డు, కానీ ఖాళీగా ఉంది రోడ్డు అంతా. జనరల్గా జపాన్లో ఏంటంటే విలేజెస్లో మనుషులు ఎవరు ఉండరు. ఉన్నా కానీ పెద్దవాళ్లే ఉంటారు. దాదాపు 65 ఏళ్ళు దాటిన వాళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళ దగ్గర నుంచి 100 ఏళ్ళు ఉన్న వరకు ఉంటారు. జపాన్లో లైఫ్ చాలా ఎక్కువ అన్నమాట, జీవితకాలం చాలా ఎక్కువ బతుకుతారు. దాదాపుగా 100 ఏళ్ళు దాటిన వాళ్ళు 86,000 మంది ఉన్నారు జపాన్లో. సో వన్ ఆఫ్ ద హాంకాంగ్ తర్వాత జపాన్ వన్ ఆఫ్ ద చాలా పెద్ద ఓల్డ్ పీపుల్ ఎక్కువ ఉన్న దేశం అనమాట. అంటే లైఫ్ స్పాన్ అనేది అంటారు కదా, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ ఉన్న దేశం అనమాట. ఇక్కడ కొంచెం దూరం వచ్చామండి, కొంచెం దూరంలోనే మనకి ఇది చామదుంపలు దాని కింద ఉంటాయి. మన ఇండియాలో కూడా చామదుంపలు దొరుకుతాయి కదా, చామదుంపలు. ఇది నాకు కరెక్ట్గా తెలీదు, కానీ నేను అనుకోవడం ఏంటంటే గ్రౌండ్ నట్ కానీ బీన్స్ కానీ అయి ఉంటుంది. గ్రౌండ్ నట్ కానీ బీన్స్. ఇటు రండి. ఇది బెంగళూరు మిర్చి. ఇది వంకాయలు. ఇది కొయ్యకుండా అలా వదిలేశారు, కొంచెం ముదిరిపోతున్నాయి అన్నమాట. ఇవి ఎవరు లేరు ఈ పొలంలో చూసుకోవడానికి, మనకైతే ఎవరు కనిపించలేదు ఇప్పుడు.
ఇది పీచ్ ఫ్రూట్ అంటారు. పీచ్ ఫ్రూట్ అనమాట. ఇంత పెద్దగా అవుతుంది, చాలా పెద్దగా అవుతుంది. ఇక్కడైతే చాలా చిన్నగా ఉన్నాయి. నేను అనుకోవటం ఏంటంటే పెద్ద పెద్ద ఆల్రెడీ కోసేసి ఉంటారు, అందువల్ల ఓన్లీ చిన్నవి మాత్రం మిగిల్చారు. తర్వాత ఇది గ్రేప్స్. అంటే ఇది ఆల్రెడీ కోసేసి మిగిలిపోయినవి అనమాట. ఇదంతా గ్రేప్స్. సో ఇదండి, మనకి అన్ని కూరగాయలు పండ్లు అన్నీ పక్కపక్కనే ఉన్నాయి. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఏముందో. లొకేషన్ అయితే చాలా బాగుంది, సినిమా షూటింగ్లు చేసే లొకేషన్ లాగా ఉంది మొత్తం. ఇవన్నీ టమాటాస్. చూసారా ఎలా ఉన్నాయి టమాటాలు, ఎంత పెద్దగా ఉన్నాయి. జపాన్లో టమాటాలు చాలా రేట్ ఎక్కువ. ఈ ఒక్క టమాటా ఉంది కదా, ఈ ఒక్క టమాటా 100 ఏళ్ళ నుంచి 150 ఏళ్ళు అమ్ముతారు. 100 ఏళ్ళు అంటే 70 రూపాయలు. దాదాపు ఈ ఒక్క టమాటా 100 రూపాయలు దాదాపుగా ఖరీదు ఉంటుంది. ఇదేంటంటే ఇప్పుడు ఓపెన్గా చేశారు. కాకపోతే మామూలుగా ఫామ్స్లో ఏంటంటే ప్లాస్టిక్ షెడ్లా వేసి ఆ షెడ్లో తయారు చేస్తారు. ఇంకోటి చూసినట్టయితే పక్కనే పూలు కూడా ఉన్నాయి మనకి. ఇటన్నీ పూలు, మధ్యలో అక్కడేదో ఉంది ఇంకోటి. ఈ కింద మొక్కలు ఉన్నాయి చూసారా, అవి ముల్లంగి అనమాట. అయితే జపాన్లో ముల్లంగి చాలా పెద్దగా ఉంటుంది. దాదాపుగా ఒక 30 సెంటీమీటర్లు మన స్కేల్ ఉంటుంది చూసారా, ఇంత ఉంటాయి ముల్లంగిలు అనమాట. వైట్గా ఇంతలా ఉంటాయి. సో జపనీస్ ముల్లంగి చాలా ఎక్కువ వాడతారు. పికిల్స్ కూడా చేస్తారు, రకరకాల వాటికి వాడతారు అనమాట. ఇది ముల్లంగి. తర్వాత ఇది ఆనియన్ అనమాట. దీని కింద ఆనియన్ ఉంది. సో ఇదంతా ఆనియన్. పక్కన ఆనియన్ ఫీల్డ్ ఉంది. ఆనియన్ ఫీల్డ్ చూద్దాం. సో చూడండి, పూలు పండ్లు కూరగాయలు అన్నీ పక్కనే ఒకదాని పక్కన ఒకటే ఉన్నాయి ఒకే ఏరియాలో. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి. ఇంకా ఇవి యాపిల్స్. ఇక్కడ చూడండి, రైతులు కార్లు వచ్చారు. ఇక్కడ వాళ్ళ కార్ లాగున్నాయి. అదే చూస్తున్నాం, రైతులతో మాట్లాడగలుగుతామేమో కుదిరితే అని. ఇక్కడ రైతులు ఉన్నారండి మనకి. చూద్దాం ఏం చేస్తున్నారు. 今年はひどいです。そうですか。これ一個一個見てサイズ自分で決めてそこに分けるんですか？分けたりもしますね。頼まれたりとかするのがあるので。これ今ちょうどシーズンですか？そう。もうギリギリ、もう少しで終わりになりますけど。これこれなんていうの、梨は英語でピーチですよね。なんていうんですかね。じゃあ桃だね。桃。でこれは梨はなんていうか知らない。わかんないです。సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చిన్న వ్యాన్ లాని తీసుకొచ్చారు. వ్యాన్ లాని చిన్నది ట్రాలీ లాగా ఉంది. ఇది ట్రాలీ ఇది చూడండి మిషను. ఇది ఈ చెట్టుకి మధ్యలో మూవ్ చేయొచ్చు అనమాట ఇది. సో దీని మీద ఏంటంటే కన్వేయర్ బెల్ట్ ఉంది. కన్వేయర్ బెల్ట్ ఉండటం వల్ల ఏంటంటే నేల పాడవదు, నెమ్మదిగా ముందు నడపచ్చు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చెట్టు కాయలను చూసి ఏ సైజు ఏంటి అనేది చూసి ఆ సైజుని బట్టి సెపరేట్ చేస్తున్నారు. చూసారా, ఇదొక సైజు, కొంచెం డ్యామేజ్ అయింది లేకపోతే పురుగు ఏదైనా కుట్టినవి అవి సెపరేట్ చేసేస్తున్నారు, ఇక్కడే క్లియర్ చేసేస్తున్నారు. సో ఇలాగా రండి ఎలా కట్ చేస్తున్నారు చూద్దాం.あっち側ですか？右じゃなくて左側になるんですか？縦道より左側です。わかりました。ありがとうございます。駐車場もある？ありますよ。で、この建物とこっち前行くと、フルーツの食べ
いくら食べてもいいというかって書いてあるんですけど、食べ放題。それですか？いや、俺、わかんない。わかりました。ありがとうございます。సో ఇక్కడ చూడండి పొలంలో ఆస్ట్రిచ్లు ఉన్నాయి మనకి ఇక్కడ 3 వెనకాల ఒకటి ఉంది 4 ఉన్నాయి ఆస్ట్రిచ్లు. ఇది పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం. ఆహాహా చూడండి ఇందాక నుంచి 3 స్టాచ్యూస్ లాగా నుంచున్నాయి. అక్కడ లోపల ఇంకోటి ఉంది, అక్కడ కనిపిస్తుంది మనకి డోర్లో నుంచి. ఆ వెనకాల ఒకటి. అయితే వీటికి ఫీడ్ చేయొచ్చు. ఇక్కడ 3. వీటికి క్యాబేజీ, తర్వాత క్యారెట్, స్పీనచ్ అంటారు. ఇది ఒక్కోటి 100 yen అమ్ముతారు. మనం అది కొనుక్కొని దాంట్లో ఫీడ్ చేయమని అర్థం. అదిగోండి ముందుకెళ్ళి చూద్దాం ఏముందో మనకి. ఓ ఇక్కడ ర్యాబిట్స్ ఉన్నాయి మనకి, కుందేళ్ళు, మేక సౌండ్ కూడా వినిపిస్తుంది మనకి. మొదటిసారి నాకు జపాన్లో మేక సౌండ్ విన్నాను. ఇంకా చూడండి కుందేళ్ళు చాలా క్యూట్గా ఉన్నాయి. కుందేళ్ళు పారిపోతున్నాయి వెళ్ళంగానే. బ్రౌన్ వైట్. ఇదిగోండి వీటి పని బాగుంది. ఇదిగోండి తవ్వుతుంది పారిపోవడానికి అనుకుంటా భయపడి. మేక ఇక్కడ 100 yen అంటే 70 రూపాయలు పెట్టి ఇది ఒకటి తీసుకుని వెళ్ళి ఆ 70 రూపాయలు ఇందులో వేయండి, 100 yen ఇందులో వేయండి, ఇది కొనుక్కుని వెళ్ళి వాటికి పెట్టండి అని చెప్పారు. మనుషులు ఎవరు లేరు ఇక్కడే, డబ్బులు కూడా అలా పెట్టేసి ఉంచుతారు అనమాట. సో జస్ట్ నమ్మకం మీదే, అంతా నమ్మకం మీద అనమాట. సో ఎందుకంటే ప్రతిసారి 100 yen కోసం 200 yen కోసం మనుషులు వచ్చి దానికోసం నిలబడి అమ్మితే అది కష్టం అనమాట. వాళ్ళకి తినటం కష్టం అయిపోతుంది. అందుకని అన్నీ వదిలేసి వెళ్ళిపోతారు. కుందేళ్ళు ఇక్కడ మేక ఒక్కటే ఉంది. ఇక్కడ లోపల చూస్తే గుర్రాలు ఉన్నాయి మనకి. చిన్న మినీ జూ పార్క్ లాగా ఉంది ఇదంతా. ఇది పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం చేశారు. 2003లో 5th month 10th రోజు పుట్టింది అని చెప్పారనమాట. ఇసకాయ చాలా పొడుగ్గా ఉంది ఇది. కింద ఊక పోసారు. తర్వాత ఒక పక్కన బ్లాక్ గుర్రం కూడా ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఓ చాలా సాలిడ్గా ఉంది. చాలా పెద్దగా ఉంది గుర్రం. ఇది పిల్లలు ఎక్కి ఇందులో తిరగటానికి ప్రాక్టీస్ చేయడానికి అది చేయొచ్చు అనుకుంటా. ఓ అదిగోండి కుక్క పిల్ల కాపలా అందరికి. సో ఇక్కడ గార్డెన్ ఉంది. ఆ గార్డెన్ ఎట్లా ఉంటుందో, అసలు గార్డెన్లో ఏమేమి పూలు ఉంటాయి, పూలు కాకుండా ఇంకా మనకి ఏం కనిపిస్తాయో మొత్తం ఇప్పుడు చూద్దాం. సడన్గా వర్షం పడితే వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటానికి కోసం ఇక్కడ అంబ్రెల్లాస్ పెట్టారు. సో ఈ అంబ్రెల్లా వాడుకొని మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ తగిలించేసి కార్ ఎక్కి వెళ్ళిపోవటమే. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే ఫ్రీ. ఇక్కడ మనకి లాన్ ఉంది, డైనింగ్ ఏరియా, అక్కడ దూరంగా రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇక్కడ తెచ్చుకొని తింటున్నారు. ఇది చూడండి ఎంత బాగుందో ఇక్కడ కూర్చొని తినడానికి పైన అంతా. నేను ఎప్పుడు చూడలా ఇటువంటి ఫ్లేవర్ని. ఇది లోపల ఏమీ లేదు, ఓన్లీ బయటకే ఉందంతా. వెరైటీగా ఉంది కదా. బటర్ఫ్లై లాగా ఉంది. చూడిది ఎలా ఉందో, వెరైటీగా ఉంది కదా. ఇది కూడా ఒక్కో ఆకు వచ్చిన చోట ఒక్కో ఫ్లేవర్ వస్తుంది. ఒక్కో ఆకు ఒక్కొక్క ఫ్లేవరు, ఒక్కో ఆకు స్టెప్ బై స్టెప్ లాగా వస్తుంది అనమాట. ఒక మెట్లు ఎక్కినట్టు వస్తుంది ఇది. అవును. ఇక్కడ కూడా ఉంది చూడండి సేమ్. మనకి జపాన్లో ఏంటంటే టెంపరేచరు ఈ ఏరియాలో తక్కువ ఉంటుంది కాబట్టి కలర్స్లో దానిలో డెప్త్ కనబడుతుంది అనమాట. అంటే బాగా థిక్గా ఉన్నట్టు కనబడతాయి అన్నమాట. చూడండి ఇటువైపు చూడండి ఎలా ఉన్నాయో. అదే ఎండ డైరెక్ట్గా పడితే ఏమవుతుందంటే
ఈ కలర్ తగ్గిపోతుంది, ఇంత కలర్ రాదు. చల్లగా ఉండి ఎండ తక్కువ పడతా ఉంటే ఇలాంటి బాగా థిక్గా ఉన్న కలర్స్ వస్తాయి. ఇదేదో చామంతి పూలాగా ఉంది. గుళ్ళో బెల్ ఉంటుంది చూసారా, అలా ఉంది. గంటలాగా ఉంది ఇదంతా చూడటానికి. ఇది చూడండి, ఇది కలరు ఎలా ఉందో. ఆకు వెరైటీగా కట్ అయినట్టుంది. రియల్ అన్నమాట ఇదంతా, ఆర్టిఫిషియల్ కాదు, రియల్. ఇదేమో పచ్చిమిరపకాయల చెట్టు, కలర్ పచ్చిమిరపకాయలు అనమాట. ఆరెంజ్ కలర్ పచ్చిమిరపకాయ. ఆరెంజ్ కలర్, ఇది నిజం పచ్చిమిరపకాయలు, ఇది బొమ్మ కాదు. ఈ ఏరియా పేరు గార్డెన్, కానీ ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళది అటు ఇటు చుట్టుపక్కల షాప్స్ ఉంటాయి, కానీ ఒక గార్డెన్ మధ్యలో పెద్ద షాపింగ్ ఏరియా ఇదంతా. రెస్టారెంట్స్, షాప్స్. వైఫ్ ఉషిరో そうです。2人でカップル。కప్పులు. 気をつけてね。